తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి గడ్డుగా మారుతోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు జంప్ చేశారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే విషయంలో ఇంతకాలం విముఖంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే పార్టీ బలాన్ని పెంచుకోవాలని ఆయన డిసైడ్ అయ్యారంటున్నారు. ఇందుకోసం గతంలో కేసీఆర్ అనుసరించిన స్ట్రాటజీనే రేవంత్ కూడా అమలు చేయనున్నారని తెలుస్తోంది. రెండు 2014లో బీఆర్ఎస్ కు 63 సీట్లే వచ్చాయి. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ చేర్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కు 64 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వానికి ఏ ఢోకా లేకుండా ఉండేందుకు చేరికలకు సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలకపోవచ్చని అంటున్నారు. లోక్సభ ఎన్నికల లోపు కొందరు ఎమ్మెల్యేలు, ఎన్నికల తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, బీఆర్ఎస్ పార్టీ మొన్న రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. దీంతో అధికారాన్ని కోల్పోయినటువంటి సందర్భం 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి చతికిలబడింది. హ్యాట్రిక్ కొట్టాలని గంపటి ఆశలు పెట్టుకుంది. అన్ని రకాల ఎఫర్ట్స్ కూడా పెట్టింది. కానీ ప్రస్తుతం చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది బీఆర్ఎస్ పార్టీ. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు మరొక నెల 45 రోజులు రాబోతున్నటువంటి నేపథ్యంలో, షెడ్యూల్ కూడా ఈ వారంలో వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులు కొంతమందిని ఖరారు చేసింది. మరికొంతమంది ఇప్పటికే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అభ్యర్థులు దొరకని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి నెలకొంది. ఎందుకంటే ఉద్యమ సమయంలో కూడా మనం చూసాం. 2009 కానీ 2014లో కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలే. అప్పుడు 2009 టైంలో కూడా అభ్యర్థులు మేము ఉంటామని ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చినటువంటి సందర్భాలు చూసాం. 14లో కూడా ఎవరికి ₹1 కూడా కేసీఆర్ ఇవ్వకుండానే చాలా మంది టికెట్ ఇచ్చిన వాళ్ళందరూ దాదాపు గెలిచినటువంటి సందర్భం. అది ₹1 లేకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రస్తుతం చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. దీంట్లో ఇప్పుడు ఈ ఎన్నికల్లో అభ్యర్థులు కేవలం 3-4 చోట్ల మాత్రమే కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా గతంలో హామీ ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. జస్ట్ ఎగ్జాంపుల్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తనేడు లాస్ట్ టైం పోటీ చేశాడు. ఈసారి పోటీ చేయడానికి వెనుకంజ వేస్తున్నాడు. ఒకవేళ కేసీఆర్ కనుక ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధం ఉంది. భద్రారెడ్డి, మల్లారెడ్డి తనయుడు ఉన్నాడు. మల్లారెడ్డి కూడా మొన్నటి వరకు పోటీ చేయించడానికి నా కొడుకు సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి కూడా ఇప్పుడు వెనకడుగు వేస్తున్నటువంటి సందర్భం నేరుగా కూడా చెప్పారు. ఇట్లా చాలా మంది, రంజిత్ రెడ్డి కావచ్చు, చాలా మంది నామన ఈశ్వర కానీ మిగతా వాళ్ళందరూ కూడా అంత ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు కనిపించట్లేదు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి టచ్ లో ఉండడం ఇదంతా ప్రధాన కారణం. కాంగ్రెస్ కొంత ఊపు అయితే ఉన్నటువంటి మాత్ర వాస్తవం. ఎందుకంటే గతంలో కేవలం 3 లోక్సభ స్థానాలు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాలు గెలుచుకోవడమే టార్గెట్ గా రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆశీర్వాద సభల పేరుతో పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో తిరుగుతున్నాడు. అభ్యర్థులను ఖరారు చేస్తున్నాడు. చాలా పెద్ద టాస్క్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో వచ్చింది, లోక్సభ కూడా ఎక్కువ స్థానాలు ఇవ్వాలి, ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే కింద స్థాయిలో ఇటు నల్లగొండ కావచ్చు, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, ఉత్తర తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్ అన్ని ఏరియాలో కూడా బలమైనటువంటి నేతలు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల గ్రేటర్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కొంత సీట్లు ఎక్కువ గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు అటు నల్లగొండ కావచ్చు, వరంగల్ కానీ మిగతా స్థానాల్లో అంతటా అవా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం జిహెచ్ఎంసీ ఎన్నికలు తర్వాత రాబోతాయి. ఇవన్నీ దృష్టి పెట్టుకుని ఆపరేషన్ ఆకర్ష్ ని రేవంత్ రెడ్డి చేసినట్టు కూడా తెలుస్తోంది. అందుకనే మొత్తం 12 నుంచి 15 మంది దాకా కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని కూడా తెలుస్తోంది. ఎందుకంటే మనం రీసెంట్ గా మనం చూసాం, రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 4 ఎమ్మెల్యేలు కలిశారు. దాని తర్వాత సిటీకి సంబంధించినటువంటి ప్రకాష్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా చాలా మంది తెల్ల వెంకటరావు, భద్రాచలం కావచ్చు, చాలా మంది వివిధ జిల్లాల నుంచి ఇప్పటికే ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు రేవంత్ రెడ్డి తోటి. ఇప్పుడు దాదాపు 10 మంది దాకా లిస్టు కనపడుతుంది. మరొక 4 కూడా ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధమే అన్నటువంటి విషయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కనుక ఇట్లాంటి వాళ్ళందరూ కూడా
చేరబోతున్న నేపథ్యంలో 39 మందిలో 15 మంది కనుక మైనస్ అయితే పార్టీకి ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. కనుక రేవంత్ రెడ్డి ఏ క్షణమైనా వీళ్ళందరినీ చేర్చుకునే అవకాశం ఉంది, కాంగ్రెస్ కంటే కప్పే అవకాశం ఉందన్నటువంటి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఆనాడు చూసాం మనం 2014 63 సీట్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అమాంతంగా 15 మంది దాకా చేర్చుకున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి. అటు టీడీపీ నుంచి కావచ్చు, ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేర్చుకున్నారు. ఎందుకంటే ఆనాడు 2014 అలాగే 18లో కూడా 19 స్థానాలు, అదేవిధంగా 21 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చివరికి ఎన్నికల సమయం వరకు కేవలం 5 మాత్రమే మిగిలారు. అలాంటి గడ్డు పరిస్థితి నుంచి సేమ్ వాళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు 63 కేవలం ఇప్పుడు 64 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా 15 మందిని కనుక చేసుకుంటే ఈజీగా 75 స్థానాల్లో ఉండొచ్చు. మళ్ళీ ఎలక్షన్స్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది కూడా రేవంత్ రెడ్డి ఆలోచనగా, కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది. అందుకే ఆపరేషన్ ఆకర్షణ ఇది పూర్తి స్థాయిలో గేట్లు కనుక తెరిస్తే చాలా మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళకు ఒక 2-3 మంత్రి పదవులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కూడా మనకు టాక్ వినిపిస్తుంది. చూడాలి, మెదక్ నుంచి వచ్చే వాళ్ళలో ఒకరికి, హైదరాబాద్ లో ఒకరికి ఇట్లా కొంతమందిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. చూడాలి, ఇప్పటికే ఎంపిక చేస్తా అనుకున్న వాళ్ళు బీఆర్ఎస్ లో కొంతమంది వెనక్కి జరుగుతున్నారు, కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలకు రాబోతున్నారు. ఇట్లా ఓవరాల్ గా మూకుమ్మడిగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి చేయాలన్నటువంటి ఆలోచన అయితే కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో మనం 15 ఏళ్లుగా చూస్తున్నాం, ఇలాంటి స్తబ్దతను, ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చూడలేదు. ఎందుకంటే ఇంత మొన్నటి వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అన్ని రకాలుగా ఎఫర్ట్స్ ఉన్నటువంటి పార్టీ ఈరోజు ఒకేసారి చతికిలబడడానికి కారణం ఏంటి అన్నటువంటి ఒక రాజకీయ ఒక చర్చ అయితే జరుగుతోంది. చూడాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ రకంగా దీన్ని టాస్క్ చేయగలుగుతారు, ఎంతమంది పార్టీలోకి వస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే నరేందర్.